సో హే గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు గ్రీన్ స్క్రీన్ మ్యాటీ అనేది అన్బాక్స్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇంతకుముందు చూసి ఉంటారు, నా బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి చేంజ్ అయితే చేశాను. ఇప్పుడైతే మీకు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మ్యాటీ అయితే మీ బ్యాక్గ్రౌండ్ పెట్టి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్బాక్స్ చేసి. తర్వాత మీరు ఇష్టం ఉంటే మీరు కింద నేను లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే బై చేయండి. సో ఇది వచ్చేసి గ్రీన్ స్క్రీన్ మ్యాటీ అన్నమాట. దీన్ని వచ్చేసి ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి నేను 339కి అయితే నేను కొన్నాను. ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చి ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. ఓపెన్ అయితే చేస్తున్నాను. ఓపెన్ చేసాం అయితే ఇది లోన్ ఇంకేం లేదు, ఓన్లీ ఒక గ్రీన్ స్క్రీన్ అయితే ఇచ్చాడు. మంచి విషయం అయితే చెప్పాలి, అయితే చిన్న మేకలు అయితే ఇచ్చాడు గోడకి మనం ఫిట్ చేసుకోవడానికి. ఇవి ఓపెన్ చేసి చూపిస్తాం. వచ్చేసి ఈ మేకలు ఏంటంటే మనం గోడకు కొట్టేసి మనం ఫిట్ చేసుకుని మన ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఏదైతే ఉందో అది మనం సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మేకలు. సో ఇది వచ్చేసి మ్యాటీ వచ్చేసి చాలా స్మూత్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 8x12. ఇది వచ్చేసి నాకైతే బ్యాక్గ్రౌండ్కి చేంజ్ చేద్దామని నేనైతే కొన్ని గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్లు అయితే చేద్దామని ఇదైతే తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి, బాగుంటుంది. స్మూత్ అయితే ఉంది క్లాత్. దీనికి వచ్చేసి చిన్న హోల్స్ కూడా ఇచ్చాడు, అంటే కటన్ టైపు. ఇందులో మనం ఏదైనా జీవేర్ లాంటిది పెట్టేసి లాగేస్తే మనకి లెంత్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి 8x11 అన్నమాట. 8x12 సారీ. సో గైస్, అన్బాక్స్ వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేయాలి, గ్రీన్ స్క్రీన్ని ఎలా యూజ్ చేయాలనేది నీకు వీడియో అయితే వస్తుంది. సో గైస్, ఒక క్రియేటర్కి యూస్ఫుల్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.